వాస్తు నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకోవటం ఎంత అవసరమో, అదేవిధంగా ఇంట్లో వాస్తు నియమాల్ని పాటించడం కూడా అంతే అవసరమంటారు వాస్తుపై నమ్మకం ఉన్నవాళ్ళు. వాస్తు శాస్త్రం సూచించిన కొన్ని నియమాలను పాటించటం వల్ల జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయన్నది చాలామంది నమ్మకం. వాస్తు నియమాలు పాటిస్తే సంతోషంగా జీవించటానికి అవకాశం ఉంటుందని చెప్తారు. అంతేకాదు, మీ ఇంటికి సరైన వాస్తు మీ అదృష్టాన్ని కూడా మార్చగలదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తుంటారు. అయితే వాస్తు విషయంలో మన ఇళ్ళు, ఇంటి చుట్టూ పెంచుకునే మొక్కలు కూడా ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? అటువంటిదే పచ్చగన్నేరు మొక్క. గన్నేరు మొక్క విషపూరితమైంది అయినప్పటికీ వాస్తు ప్రకారం గన్నేరు చెట్టు, దాని పువ్వులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. మీ ఇంటి ఆవరణలో పచ్చగన్నేరు మొక్కను నాటితే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదని చెప్తున్నారు. దీంతోపాటు కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు వస్తుందట. వాస్తు ప్రకారం ఇంట్లో గన్నేరు మొక్కను నాటడం చాలా శుభప్రదమని, ఈ మొక్క డబ్బును ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అయితే గన్నేరు మొక్కను ఎప్పుడూ ఇంటి లోపల ఉంచకూడదట. వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో గన్నేరు మొక్కను నాటడం మంచిదంటున్నారు. ఈ దిశలో దీనిని పెంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని, తద్వారా ఆ ఇంట ఆర్థిక ఇబ్బందులు ఉండవన్నది వాస్తు నిపుణుల మాట. పసుపు రంగు గన్నేరు చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తారు. కాబట్టి ఏదైనా శుభకార్యానికి ముందు ఈ పూల చెట్టును ఇంటికి తెచ్చుకోవచ్చుట. ఇది మీ గౌరవాన్ని పెంచుతుందంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ పసుపు రంగు గన్నేరు చెట్టును ఉంచినట్లయితే సానుకూల శక్తి పెరగటమే కాకుండా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు. గన్నేరు పూలని జ్యోతిష్ శాస్త్రంలో మంగళదోష నివారణకు ఉపయోగిస్తారని, అందుకే ఈ పువ్వులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తున్నారు. పూజ సమయంలో ఈ పువ్వులను విష్ణువుకు సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుందట. అంతేకాదు, గన్నేరు మొక్కకు ప్రతిరోజు నీటిని పోస్తూ ఉంటే మీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయంటున్నారు. అయితే ఈ చెట్టు విత్తనాలు విషపూరితమైనవి కాబట్టి వీటిని పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవటం మంచిదంటున్నారు.